ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారు సింహవాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. కనుల పండుగగా జరిగే సింహవాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తికంగా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాటదేశ రాకేందుబింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానళం బారుణే వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక అని మహాకవి పోతన అన్నారు. కలియుగంలో జీవుల యొక్క కల్మషం కానీ, జీవులను ఆవరించినటువంటి తాపత్రయాదులు కానీ ఇవన్నీ మనకు ఎలా నశించిపోతాయి అంటే వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక అన్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి గోవిందుడు, గోపాలుడు, శ్రీనివాసుడు, ఆ దేవదేవుడే తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి వారుగా వెలసి ఉన్నారు. జానపదుల పరిభాషలో అనూచానంగా వెంకటేశ్వర స్వామి వారికి గోవిందరాజు గారు అన్నగారు అంటుంటారు. కానీ ఈ గోవిందుడు వెంకటేశుడు ఒకరే. భగవద్ రామానుజుల వారు ఈ క్షేత్రంలో భక్తుల యొక్క ఉత్తేజం కోసం, గోవింద శరణాగతి చేయడం కోసం, గోవింద నామకీర్తనంలో భక్తులు తరించాలనే భావంతో ఇక్కడ ఈ గోవిందరాజ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తలోకానికి ఆనందం కలిగించారు. దేవదేవుని యొక్క అనంత నామధేయ విలసితమైనటువంటి లీలా విభూతిలో గోవిందుడు భూమికి ఆనందం కలిగించేవాడు, సృష్టికి ఆనందం కలిగించేవాడు, ఆశ్రయించిన వారికి ఆనందాన్ని కలిగించేవాడు. ఇటువంటి అర్థాలు గోవింద శబ్దానికి పెద్దలు చెప్పారు. అటువంటి గోవిందుడు ఈనాడు ఈ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో సింహవాహనంపై వేంచేస్తున్నారు. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలతో కూడినటువంటి సృష్టి ఒక మహారణ్యం అయితే ఆ మహారణ్యాన్ని పాలించే కేసరి సింహము ఈ దేవదేవుడు. మహాభాగవతంలో శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా అంటారు. పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు పురుష సింహుడు కూడా. ఆ రాజగోపురం గోవిందరాజస్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో, ఈ రాజగోపురాన్ని దాటి మనం దేవాలయంలోకి వెళతాం. ఆ వార్షిక బ్రహ్మోత్సవాల్లో జగన్మోహనంగా మహారాజసంతో సింహవాహనంపై వేంచేసి దేవరవారు వస్తున్నారు. సింహము అంటే రాజసానికి చిహ్నము, అరణ్యమునకు రాజు,
మృగములకు రాజు, మరి క్రూరత్వానికి చిహ్నము, పరాక్రమానికి చిహ్నము. కానీ ఇటువంటి గుణగణాలన్నీ కూడా అప్రమేయ ప్రభావ భావనాతీతుడైనటువంటి ఆ దేవదేవునిలో పుష్కలంగా ఉన్నాయి అని ఈ సింహవాహనంలో ఉన్నటువంటి అంతరార్థం. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలు సొమ్ము గోమాయువు గోరు చందమున అని రుక్మిణి అమ్మవారు ఆనాడు సందేశం పంపించారు. అంటే జీవనాయికలందరూ కూడా పుమాన్ విష్ణురితిఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్ అన్నట్టు ఈ సమస్త సృష్టిలో ఉండే జీవజాలమంతా కూడా జీవనాయికలుగా నాయకుడైనటువంటి ఈ పురుషోత్తముని గోవిందుని ఆశ్రయించాలి. శంఖము, చక్రము ఇత్యాది దివ్యాయుధములు ధరించి సమస్తాలంకార భూషితుడై కౌస్తుభాలంకారుడై అనేకానేక సువర్ణ రత్న స్థగిత హార విభూషణుడై హార కుండల కేయూరాది సమస్త భూషణాలతో ప్రకాశిస్తూ గజమాలలు అలంకరించుకొని మహారాజస చిహ్నితములైనటువంటి లీలా విభూతితో భక్తులకు అభయప్రదానం చేస్తూ, ఆశ్రయించిన వారికి అభయప్రదానం చేస్తూ వేంచేస్తున్నారు గోవిందరాజస్వామి వారు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు సేయించుకుని గోవిందరాజు, ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పౌవళించి కొలువు సేయించుకుని గోవిందరాజు. జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, జలజాక్షులిద్దరూను సరిపాదాలొత్తగాను కొలది మీర మెచ్చిని గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. అదెనాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు, అదెనాభికమలాన అజుని పుట్టించి తాను కొదలేక ఉన్నవాడు గోవిందరాజు. చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు, చదరక తన వద్ద సేవ చేసే సతులకు బుదిగుచ్చి వలపులు గోవిందరాజు, కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు, కుమ్మరించి రాజసమే గోవిందరాజు, కొమ్మలాల
ఎంత వాడే గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒకి చాచి పల్లకేల ఒప్పుకడు నెత్తినాడు గోవిందరాజు. ఒప్పుగా వామకరము ఒకి చాచి పల్లకేల ఒప్పుగడు నెత్తినాడు గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. ఇప్పుడు శ్రీ వెంకటాద్రి నిరవై శంకు చక్రాలు కుప్పే కటారము బట్టే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే గోవిందరాజు. కుమ్మరించి రాజసమే గోవిందరాజు. కొమ్మలాల ఎంత వాడే సింహవాహనంపై వేంచేస్తున్నటువంటి గోవిందరాజస్వామి ఆ వాహనంలో సింహవాహనం యొక్క ముఖంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రచండమైనటువంటి రాజసం, ఆ రాజసానికి తానే శాసనకర్త అన్నటువంటి భూమికతో భావంతో దేవదేవుడు కరుణాసముద్రుడు అయినటువంటి గోవిందుడు వేంచేస్తున్నారు. దేవదేవుడు ధరించినటువంటి అవతారాలలో నరసింహావతారం కూడా ఉన్నది. అప్పుడు దేవదేవుని ముఖం కూడా సింహం ముఖమే. కాబట్టి ఆ సింహానికి కూడా దేవదేవుడు కూడా ధరించినటువంటి ఆ రాజసాన్ని సింహం యొక్క కోరల్లో కానీ ఆ మిడి గ్రుడ్లలో కానీ మనం చూస్తూ ఉన్నాం. నరసింహుని ఆశ్రయించినటువంటి వారికి ఇంకా భయం ఉండదు. జయ జయ నృసింహ సర్వేశ భయహర వరద ప్రహ్లాద భయహర వీర ప్రహ్లాద వరద అంటాడు అన్నమాచార్యుల వారు. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత కుటిల దైత్యతిథి కుక్షి విదారణ పటువజ్రణక ప్రహ్లాద వరద. రాక్షసులకు ఎంత భయంకరుడో ఈ నృసింహుడు ప్రహ్లాదుని వంటి భక్తి ప్రపత్తులతో ఆశ్రయించినటువంటి వారికి అంత కరుణా సముద్రుడు, శరణాగతులకు అంత విధేయుడు. ఆ దేవదేవుడు సమస్త రత్న స్థగిత శోహితమైనటువంటి దివ్యాలంకారాలతో దివ్య ముఖార విందంతో అభయాన్ని ఇస్తూ జీవులకంతా కూడా ఆశ్రయించిన వారికంతా కూడా తాను శరణ్యము అనే భావాన్ని సూచిస్తూ ఎంత మనోజ్ఞంగా, ఎంత రాజసంగా, ఎంత వైభవంగా ఆ సింహవాహనంపై వేంచేస్తున్నాడో చూడండి. అన్నమాచార్యుల వారు వర్ణించినట్టుగా కుమ్మరించి రాజసమే గోవిందరాజు. ఆ రాజసాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు ఆయన. ఈ సంకీర్తనలో చెప్పినట్టుగా ఆ గజరాజులు ఎంతో ఆనందంగా వస్తున్నారు. డోలాయాంచల డోలాయాం అన్నట్టుగా ఆ సింహవాహనం ఒక ఉయ్యాలగా ఊహిస్తూ, అంటే ఈ సృష్టి ఎన్నిసార్లు పరమాత్మ సృష్టించి పోషించి లయించాడో మనం చెప్పలేము. ఆ సృష్టి పోషణ లయము ఇత్యాది గుణాలకు చిహ్నమే ఈ డోలాయాంచల డోలాయాం అంటే మాటివాటికి కదిలించడము, ఆనందించడము, అదొక ఉయ్యాల సేవలాగా భావించడము. అనేక శిల్ప శోభితమైనటువంటి ఈ గోవిందరాజ స్వామి వారి యొక్క దేవాలయం, ఆ దేవాలయంలో వేంచేసినటువంటి వరదుడు, భక్తవత్సలుడు, శ్రీనివాసుడు, శ్రీ గోవిందుడు, ఆ సింహవాహనం యొక్క భయంకరమైనటువంటి కోరలు చూస్తూ ఉంటే, ఆ కనుగ్రుడ్లు చూస్తూ ఉంటే, ఆ అటువంటి ఎంత క్రూరత్వాన్నైనా ఎంత రాజసాన్నైనా శాసించగలిగినటువంటి మహాబల పరాక్రమ సంపన్నుడు ఈ దేవదేవుడు, ఈ గోవిందుడు అనే భావన మనకు తెలుస్తూ ఉంది. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మరంగి పితామహుండు దామోదరు చెప్పి పూజ్యుడని యుక్తమ కాగిని ఏమి దోషము అని మహాకవి నన్నయ్య అన్నాడు.
అదునికి బ్రహ్మకు జన్మనిచ్చినటువంటి వాడు ఈ దేవదేవుడు. ఈ సమస్త సృష్టిని ఎవరు సృష్టించారో అటువంటి బ్రహ్మ యొక్క తపస్సిద్ధికి తార్కాణంగా ఆ బ్రహ్మ నాభికమలంలో ఉద్భవించి సృష్టి చేస్తూ ఉన్నారు. అటువంటి బ్రహ్మ ఉదయానికి కారణభూతుడైనటువంటి పరమాత్మ ఈ గోవిందుడు, ఈ గోపాలుడు. శంఖము చక్రము వంటి ఆయుధాలు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ తన ధ్యేయంగా ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల్లోనూ అవతరిస్తున్నటువంటి పరమాత్మ ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవమై గోవిందుడై శ్రీనివాసుడై శ్రీ వెంకటేశుడై ఈ తిరుమల తిరుపతి క్షేత్రాలలో వెలసి ఉన్నారు. సువర్ణముఖరీ తీరే కశ్చిత్ అస్తి మహీధర వెంకటాచరణామాసౌ సర్వభూభృత్ కురోత్తమ అని స్థల పురాణాదుల్లో పేర్కొనబడినట్టుగా సువర్ణముఖీ తీరంలో అంటే మనకు తిరుచానూరు దగ్గర నుంచి కూడా ఈ క్షేత్రం అంతా వరాహ క్షేత్రము. ఈ తిరుమల తిరుపతి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో దేవదేవుడు స్వయంభూగా వెలసి ఉన్నాడు తిరుమలలో. ఆ దేవదేవుని యొక్క లీలా విభూతి తిరుపతిలో గోవిందరాజస్వామిగా ఇంకా అనేకమైనటువంటి దివ్యమూర్తులుగా శోభిస్తూ భక్తలోకానికి భాగవత లోకానికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు. ఆ సింహవాహనాన్ని కూడా మోస్తున్నటువంటి దాసులు స్వామి దివ్యమంగళ హారతులు స్వీకరిస్తూ భక్తలోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ హారతుల యొక్క కాంతి పుంజము, ఆ కాంతి ప్రవాహంలో స్వామి యొక్క దివ్యమంగళమూర్తిని మనం చూడగలుగుతూ ఉన్నాము. శ్రీ వసుధా కళత్ర అతసీ సుమనోతి మనోజ్ఞగాత్ర మాయా విహిత త్రిలోక నిగమార్థ వివేక విపాప భవ్య సంసేవక సౌమ్యమానస వశీకృత రూప భవాంధకార నిర్ధావన దీప దీప్తనవత అమరశిక్షణ విశ్వరక్షణ గోవింద 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 కృష్ణ కేశవ శ్రీవల్లభ పద్మనాభ శ్రీకర శితరాజీవాక్ష చక్రధర నీ సేవకుల అనుగ్రహింపు శీతల దృష్టిని అని దాసులు భాగవతులు ఏ దేవదేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవదేవ నీ శీతల దృష్టి విశేషంతో నీ అమృతోపమానమైనటువంటి మధురమైనటువంటి కృపా వీక్షణ ప్రవాహంతో ఈ భక్తలోకాన్ని ఈ దాసలోకాన్ని అనుగ్రహించు గోవింద పరమాత్మాని భక్తులు ఆశ్రయిస్తారు. పరమ వరమాలికాధర గరుడధ్వజ శరణధన్వ కాంచన వర్ణాంబరధర కౌస్తుభ రత్నాభరణ ప్రసన్నుడవు గమ్ము పాలింపుము అని ఆశ్రయిస్తారు. అమృత అభవ అలయ అక్షయ అవికార అప్రతర్క్య అనఘ అజిత అచల అప్రమేయ అమల ఆద్య అనాద్యంత ఆర్తమతులమమ్ము అవధరింపు అని ఆ పరమాత్మను జీవులు, ఈ ముముక్షువులు, శరణాగతులు, దాసులు ఆర్తితో ఆశ్రయించాలి. నీవొక్కడవి సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట నీవొక్కడవి సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట భావించి ఇంతయు తెలియగవలసిన భావించి ఇంతయు తెలియగవలసిన బ్రహ్మవేత్తలకు ఇది
ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట నీ వలననే కిన్నెర కిం పురుషులు నీ వలననే విద్యాధరులు నీ వలననే ఎచ్చరలు చారణులు నీ వలననే నక్షత్రములు నీ వలననే కిన్నెర కిం పురుషులు నీ వలననే విద్యాధరులు నీ వలననే ఎచ్చరలు చారణులు నీ వలననే నక్షత్రములు నీ వలననే గ్రహములు చంద్రుడును నీ వలననే నభోంతరిక్షములు నీ వలననే జలధులు పవమానుడు నీ వలననే గిరులును భూమియును ఒక్కడవే సర్వాధారము నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట నీలోననే నదులును అగ్నియు నీలోననే సచరాచరములను నీలోననే వేద శాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము నీలోననే నదులును అగ్నియు నీలోననే సచరాచరములను నీలోననే వేద శాస్త్రము మొదలుగా నిఖిల శబ్దమయము శ్రీలేదయాపాత్రం దీపజ్ఞాదిగుణార్ణవం ప్రవణం వందే అంబిజామాదరం మునే లక్ష్మీనాథ నాదయామునమధ్యమావత్పలాచార్యపర్యంతం यो नित्यमच्युतपदां प्रेक्मरुक्मव्यामदस्तदिरायणाय मेने तगेकसिन्धो रामानुजचरणशरणं प्रपद्ये मातापिता आपोदेर्वं पदेपणियमेन मदन्मयाना पदे गुलाभिरामं श्रीमद्वदङ्घ्रीगलं प्रणमामि मूर्धना भगदाग्वेपट्टनारि भक्तिदा कुलधेगरीवान् परहालिदीन्द्रमित्रान् श्रीमत्पराङ्गुदमणे சீராரும் மாடத்திருக்கோமலொரு நல்காராகரமேலே ஓராத்திருக்கண்டேன் உன்னிடத்த தீரான்களே டாய் இஞ்சே சாதித்தருளா தேரே கண்டே பன்மேனே கண்டேன் தேஹழ மரக்கன் அணி நிரமன் கண்டேன் களாராம் பாண்ணாழே கண்ட
மறக்கன் அணி நிறமன் கண்டு களாரம் பொன்னாழை கண்டன் பொறிதாங்காம் காய் கண்டன் என்னாழ வண்ணன்பா என்னைகளை கண்டே జయ గోవింద ముకుంద జయ గోవింద ముకుంద జయ గోవింద ముకుంద చక్రధర కంసద్వేషి సత్రాజితీప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ కాళీయ దర్పఘ్న పతంగవాహ వనమాలీ కృష్ణ వైకుంఠ శౌరి యశోదాత్మజ. ఈ విధంగా ఆ దేవదేవుని యొక్క నామ సంకీర్తనం చేయడం అన్నది కలియుగంలో శరణాగతుల యొక్క కర్తవ్యం. కలియుగంలో పరమాత్మకు యజ్ఞయాగాదులు జపతపాదులు హోమాదుల కంటే కూడా నామ సంకీర్తనము చాలా ప్రీతికరమని భాగవతం చెప్తూ ఉన్నది. ఇతర వాంగ్మయం కూడా చెప్తూ ఉన్నది. ఎందరో ఆచార్య పురుషులు కూడా పేర్కొన్నారు. అటువంటి నామ సంకీర్తనమే ఈ దివ్య ప్రబంధం కూడా. ఇప్పుడు పెద్దజీయంగారులు అందరూ కూడా అది గానం చేశారు.
తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహవాహనంపై ఊరేగి భక్తులకు ఎలా దివ్య దర్శనమిచ్చి కటాక్షించారో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు కదా. శ్రీ గోవిందరాజ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.